హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ఛాలెంజ్ చేసుకుంటున్నా. 1 అవర్లో ఎన్ని జంపింగ్ రోప్ చేయగలం ఇది ట్రై చేద్దాం. అయితే టైం వచ్చేసి కరెక్ట్ 4:22 అయింది. స్టార్ట్ చేద్దాం. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనేసి టైం ల్యాబ్స్ పెట్టినా. అయితే ఫస్ట్ స్టార్ట్ చేసిన వెంటనే నాకు ఇంతకుముందు నేను రీసెంట్గా 3000 ఏమో చేసిన స్కిప్పింగ్. సో ఫస్ట్ ఏమంత అనిపించలేదు. ఫస్ట్ 1000 ఏమంత కష్టం అనిపించలే. రాంగ కొంచెం 2000 దగ్గర నుంచి కొంచెం పెయిన్ ఎక్కువ వచ్చినాయి లెగ్స్. అయితే అందరూ అనుకోవచ్చు, డౌట్ వచ్చు, ఖచ్చితంగా వీడు 3000 లేదా 4000 జంపింగ్ రోప్ చేసినాడా అనేసి అనుకోవచ్చు. అక్కడ చూస్తే మీరు టైం ల్యాబ్స్లో చూస్తే మధ్యలో ఆగి రెస్ట్ తీసుకుంటూ లెగ్స్ ఫ్రీ చేసుకుంటూ చేయడం జరిగింది. అలాగే ఒక యాప్ ఉంది, రిప్ కౌంటర్ అనేసి. యాప్ గురించి నేను పక్కన పెడతాను. యాప్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఎన్ని రెపిటేషన్ చేస్తున్నాం అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. టైం వచ్చేసి 4:34, 1000 కంప్లీటెడ్. అంటే 10 నిమిషాలు కంప్లీట్ చేసాం. ఇంకా 50 మినిట్స్ ఉంది, కంప్లీట్ చేద్దాం. అయితే యాప్ గురించి మాట్లాడుతున్నాం కదా, మనం అంత లోపల సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసినాము. 1000 కంప్లీట్ చేసుకొని సెకండ్ రౌండ్కి వచ్చినాం. అయితే సెకండ్ రౌండ్లో కొంచెము బాడీ హీట్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా స్పీడ్గా చేయగలిగిన, కానీ మధ్యలో చుక్కలు కనపడినాయి. అయితే యాప్ గురించి మాట్లాడుకుందాం. యాప్లో మనము ఎన్ని రిపిటేషన్స్, ఎన్ని సెట్స్ అంటే లైక్ 100 సెట్సా లేదంటే 10 సెట్సా, నెక్స్ట్ రిపిటేషన్స్ 100 అట్లా మనము సెట్ చేసుకోవచ్చు అనమాట. సెట్ చేసుకొని మనం దాన్ని స్టార్ట్ చేసుకున్నాం అనుకో, ఆ రిపిటేషన్ ప్రకారము మనము ఈ వర్కౌట్ కానీ ఏదైనా కానీ రిపిటేషన్స్ మనం వితౌట్ కౌంట్ మనం చేసుకోకుండా ఫోన్లోనే మన కౌంట్ని బేస్ చేసుకొని, వాయిస్ బేస్ చేసుకొని మనం మన వర్కౌట్ని అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అప్పటికే ఎన్నైనా 1500 లైక్ 1000 దాటిపోయింది. అప్పటికే ఇంకా బాడీ మొత్తం ఫుల్ హీట్ అయిపోయి కంటిన్యూగా చేయడానికి ట్రై చేసినా, కానీ మధ్యలో గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. అట్లా కొంచెం బయటకు వచ్చిన ఒక 2-3 మినిట్స్ అట్లా బయటకు పోయి మళ్ళీ వచ్చి లెగ్ స్ట్రెచ్ చేసుకుని మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ స్టార్ట్ చేసిన. అప్పుడు అర్థమైంది, అబ్బా ఊకనన్నా స్టార్ట్ చేసినానని అనిపించింది. కానీ మనము 1 అవర్ ఛాలెంజ్ కదా అనే ఉద్దేశంతో ట్రై చేయడం జరిగింది. టైం వచ్చేసి 4:48 అయింది. టైం వచ్చేసి 4:48 అయింది. 2000 కంప్లీట్ చేసినాం. కంటిన్యూ చేద్దాం. జంపింగ్ రోస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఫుల్ లెగ్స్ అనేవి ఫుల్ పెయిన్ వచ్చేసినాయి. ఆ 2000 కొంచెం ఏమంతా ఫ్రీగానే చేసినట్టు అనిపించింది. కానీ ఇంకా 2000 తర్వాత నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా చూసుకోండి, ఇంకా కొంచెం గట్టిగా చేద్దాం అనుకున్నా. మధ్యలో ఇంకా డిస్టర్బెన్స్ దండిగా అయింది. అవన్నీ వీడియోలో మొత్తం ట్రిమ్ చేసేసిన. ఎందుకంటే నేను ఇంతకుముందు మొత్తము టైం ల్యాబ్స్ వీడియో మొత్తం పెట్టింటే 17 నిమిషాలు వచ్చింది వీడియో. 17 నిమిషాలు ఎవరు చూడాడు. అదాక చూడడం విషయాన్ని పక్కన పెడితే మనం అప్లోడ్ చేయడానికి కూడా ఎక్కువ ఇంటర్నెట్ కనెక్షన్ కానీ ఇంటర్నెట్ బ్యాలెన్స్ కానీ కావాల్సి వస్తుందనే ఉద్దేశంతో వీడియోని ట్రిమ్ చేసి షార్ట్ లెంత్లో పెట్టేసిన. అలాగే కంటిన్యూ చేసుకుంటూ పోతే మధ్యలో గ్యాప్ ఖచ్చితంగా తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ లెగ్ స్ట్రెచ్ చేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ లెగ్ స్ట్రెచెస్ చేసుకొని మళ్ళీ పైకి ఎక్కి మళ్ళీ మన పిక్కల్ని కొంచెం గట్టిగా అయిపోయినాయి, కొంచెం మళ్ళీ స్టార్ట్ చేసుకొని మళ్ళీ లెగ్స్ పెయిన్ అట్లే తట్టుకొని అట్లే మళ్ళీ స్టార్ట్ చేసి ఇంకా మొత్తానికి అయితే 3000 దగ్గర కంప్లీట్ చేయడానికి ట్రై చేసిన. 3000 సక్సెస్ఫుల్గా చేయగలిగిన. ఎందుకంటే నేను ప్రీవియస్గా కూడా 3000 చేసిన, అయితే వితౌట్ టైమింగ్ చేసిన. కానీ ఇప్పుడు అది అట్లా కాదు కదా, 1 అవర్లో చేయాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. అట్లనే కంటిన్యూ చేసిన, 3000 కంప్లీట్ చేసుకోగలిగిన. అది కూడా చాలా సార్లు ఆగాల్సి వచ్చింది, చాలా సార్లు లెగ్ ఫ్రీ చేసుకోవాల్సి వచ్చింది, లెగ్స్ స్ట్రెచ్ చేసుకోవాల్సి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే సుక్కలు కనపడినాయి. అయినా కానీ మనం ఆగలేం, మళ్ళీ స్టార్ట్ చేసిన. మళ్ళీ 3000 ఎట్లయినా కానీ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో. కానీ ఈసారి తీసుకున్నటువంటి రెస్ట్ అనేది ఎక్కువ తీసుకున్నా. ఎందుకంటే 3000 నేను కామన్గా కొట్టేది. చూద్దాం.
టైం వచ్చేసి కరెక్ట్గా 5 అయింది, 5:01. 5:01 అయింది. 3000 కంప్లీటెడ్, 3000 స్కిప్పింగ్ కంప్లీటెడ్. ఇంకా మనకి 30 మినిట్స్ టైం ఉంది, కొడదాం. 3000 జంపింగ్ రోపు 30 మినిట్స్లోనే లేదా 35 మినిట్స్లోనే కొట్టగలిగినాము. బట్ తర్వాత నుంచి వచ్చింది చూడు, కాలు తగ్గిపోయిను. అవి తగ్గడానికి ఎన్నెన్నో చేసిన. మళ్ళీ లెగ్ స్ట్రెచ్ చేసుకున్నా, మళ్ళీ మన పిక్కల్ని కొంచెం టైట్ ఉంటే అవి లూజ్ చేసుకున్నా. కానీ ఈసారి ఇంకా 30 మినిట్స్ ఉందిలే అనుకునే దాకా కొన్ని నీళ్ళు తాగి మళ్ళీ కొంచెం మెల్లిగా స్టార్ట్ చేద్దామనేసి మళ్ళీ స్టార్ట్ చేసిన. కానీ ఇంతకుముందు కంటే ఇప్పుడు స్పీడ్ తగ్గింది. అదాక కొంచెం పెయిన్ ఎక్కువ ఉన్నందువల్ల నేను స్పీడ్గా కూడా చేయలేకపోయినా. అట్లే మెల్లిగా చేసిన. ఆ టైం ల్యాబ్స్లో కూడా అంత స్లోగా కనిపిస్తుంది కదా, లేదంటే ఇంకా ఎక్కువ స్పీడ్ చేయాల్సి వచ్చిండే. బట్ ఇంకా పెయిన్ తట్టుకోలేక మళ్ళీ కొద్దిసేపు లెగ్స్ మొత్తం స్ట్రెచ్ చేసుకొని యాప్స్ మీద కొంచెం లాక్కొని పెట్టుకున్న, స్ట్రెచ్ చేసిన అట్లే బాడీ మొత్తాన్ని. కొద్దిసేపు అట్లే రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసిన. అప్పుడు అనిపించింది, మామూలుగా నేను తీసేది 3000 కదా, 4000 తీస్తున్నా కదా, అందుకు కొంచెం బాడీ తట్టుకోలేకపోతుందని అర్థమైంది నాకు. అందుకే ఎక్కువ టైము ఈ గ్యాప్లో ఎక్కువ టైం రెస్ట్, ఎక్కువ స్ట్రెచ్చింగ్ తీసుకోవడం జరిగింది. కానీ వదలలే, మళ్ళీ స్టార్ట్ చేసిన, మళ్ళీ కొట్టినా. అదేవిధంగా కంటిన్యూగా చేసుకుంటూ పోతే దగ్గర 4000 దగ్గరికి కంప్లీట్ చేసుకోగలిగిన. అది కూడా చాలా అంటే చాలా రెస్ట్తో, చాలా స్ట్రెచ్చింగ్తో, మధ్యలో ఆగుతూ. ఎందుకంటే నేను కామన్గా కొట్టింది 3000, బట్ ఇది 4000 అనేది కొత్తగా కొట్టినట్లయితుంది. సో చుక్కలు కనపడినాయి నాకైతే. ట్రై చేసిన ఎంటైర్కి ఎట్లయితేనేమి కష్టం మీద కంటిన్యూగా అట్లే స్కిప్పింగ్ చేస్తూనే ఉన్నా. అలా అనిపించింది, ఎప్పుడైపోతుందిరా ఈ 1 అవర్, ఎప్పుడైపోతుందిరా, ఎప్పుడు మనం రెస్ట్ తీసుకుందాం రా, ఎప్పుడు లెగ్స్ని ఫ్రీ చేసుకుందాం రా అనే కాన్సెప్ట్ మీదనే ఉన్నా. ఇంకా అదే చివరికి ఎట్లయితేనేమి మళ్ళీ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. నాకు అనిపించింది మధ్యలోనే ఆపేద్దామా అనిపించింది. కానీ ఎందుకబ్బా 1 అవర్ ఛాలెంజ్ తీసుకున్నాను కదా, ఖచ్చితంగా కంప్లీట్ చేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ కంటిన్యూగా నాకు అనిపించింది ఇంకా మధ్యలో ఆపేసి 30 మినిట్స్ ఛాలెంజ్ కింద పెట్టేద్దాం అనుకున్నా. కానీ కుదరలే. టైం వచ్చేసి 5:16 అంటే 5:16 అయింది. టైం వచ్చేసి 5:16, టైం వచ్చేసి 5:17. సో 4000 కంప్లీటెడ్. సో మనకి ఇంకా ఎంత టైం ఉంది, మనం 4:22కి స్టార్ట్ చేసినాం వీడియో. సో దాని ప్రకారం చూసుకుంటే 8, 9, 10, 1, 2 ఇంకా 5 మినిట్స్ ఉంది. ఆ 5 మినిట్స్లో ఎన్ని కొట్టగలుగుతామో చూద్దాం. ఫోర్ థౌజండ్ జంపింగ్ రోప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా 5 మినిట్స్ టైం ఉంది. ఆ 5 మినిట్స్లో ఎందుకులే మనం ఖాళీగా ఉండడం అనే ఉద్దేశంతో మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఉంది చూడు, ఇప్పుడు చుక్కలు కనపడినాయి. కానీ బలవంతంగా, ఇంతకంటే బలవంతంగా ఎప్పుడు చేయలే అనే విధంగా చేసిన. అట్లే కంటిన్యూ చేసిన. ఈసారి మాత్రం ఒక్కసారి 2-3 సార్లు అట్లా రెస్ట్ తీసుకున్నా అంతే. అది కూడా తక్కువ రెస్ట్ తీసుకున్నా, ఎందుకంటే 5 మినిట్స్లో మనం టైం అయిపోతుంది కదా, దాన్ని ఖచ్చితంగా టార్గెట్ రీచ్ చేద్దామన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చేసేసిన. 5 మినిట్స్లోనే 450 పైనే కొట్టినా, అంటే 500 దగ్గర స్కిప్పింగ్ చేసిన. అయితే ఇప్పుడు టైం వచ్చేసి 5:21. 5:22 అయింది. సో టోటల్గా మనం 1 అవర్లో జంపింగ్ రోపు 4400 ఆర్ 450 పైన కొట్టినాం. ఆ 50 పక్కకి దేవునికి ఇచ్చేద్దాం. సో 4400 కొట్టినాం 1 అవర్లో. చూద్దాం ఫ్యూచర్లో దీన్ని బీట్ చేయగలుగుతాం లేదో. అంతవరకు అందరికీ థ్యాంక్ యూ. ఎవరికైనా నా ఛానల్లో కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఉంటా.